ప్రపంచంలో ఉన్న దేవుని సేవకులు, దేవుని సంఘము ఈ యొక్క దినాన మే 19వ తారీఖు రోజున పెంతెకొస్తు దినముగా వాళ్ళు జరుపుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో ఉన్న 3వ వచనంలో ఆయన 40 దినాలు ఆయన మరణించి మరలా తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు ఆయన ప్రజలందరికీ కనబడినట్లుగా, వారికి బోధించినట్లుగా మనకు కనబడింది. ఆయన వారికి కనబడి వారికి బోధించిన తర్వాత మరలా యేసు ప్రభుల వారు వారికి వెళతా ఒక మాట ఏమని చెప్పారంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళకుండా ఇదిగో నేను నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి యేసు ప్రభుల వారు తన శిష్యులైన వారికి చెప్పడం జరిగింది. ఈ మాట విన్న వారు సుమారు ఒక 10 దినాల పాటు విజ్ఞాపన ప్రార్థన, గొలుసు ప్రార్థన ఎడతెగక 1వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారంగా ఏక మనసుతో వారు ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యములు అక్కడ పెంతెకొస్తు పండుగ దినమందు ఎప్పుడైతే ఆ పండగ వచ్చిందో ఆ రోజు వారంతా ఒకే చోట కూడి ఉన్నారు. ఆ రోజు ఒక బలమైన గాలి వచ్చి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నింపబడింది. వెంటనే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదకి రాలగా అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారని అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం కానుంచి 4 వచనాల్లో చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న 28వ వచనము 29వ వచనం మనం చదువుకుందాం. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ ప్రవచన వాక్కు ఎవరు చెప్పారండి? దేవుడు యోవేలును దర్శించి యోవేలుకి దేవుడు బయలుపరిచి ఆ మాటను చెప్తే ఆ దేవుని సేవకుడైన యోవేలు అనే చిన్న ప్రవక్త ఆయన ఈ ప్రవచనం అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగింది అని మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం ఎక్కడైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో యోవేలు ప్రవక్త చెప్పారో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 14 వచనము 15 వచనము 16 వచనం చూసినట్లయితే పేతురు గారు నిలబడి యోవేలు ప్రవచనము నెరవేర్చడం జరిగింది, లేక యోవేలు ప్రవచనం అనేది నెరవేర్పు కలిగిందని ఏ మాట అయితే యోవేలు ప్రవక్త చెప్పాడో అదే మాట ఆయన 17వ వచనము 18వ వచనములో ఆయన మాట్లాడడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యోవేలు గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయము 28వ వచనము ఎప్పుడు నెరవేర్పు కలిగింది? పెంతెకొస్తున దినమందు. దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మన పట్ల కలిగిన కొన్ని ప్రవచనాలు, లేక మన పట్ల కలిగిన కొన్ని ఆలోచనలు, కొన్ని వాగ్దానాలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు కూడా నెరవేర్చబడటానికి ఒక సమయము కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పట్ల కలిగిన ప్రతి ఒక్క ఉద్దేశం అనేది ఆయన ఒక సమయాన్ని కేటాయించున్నాడు. అందుకే ప్రసంగి కూడా అంటాడు కదా, ఆ ప్రతిదానికి సమయం కలదంట. పుట్టడానికి, చనిపోవడానికి, ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేసినట్లుగానే మన జీవితాల్లో కూడా దేవుని కార్యం జరిగించడానికి ఒక సమయం అనేది కలదు. ఇక్కడ చదువుకున్న లేఖనాల్లో 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండుగ దినము అని మనం చదువుకున్నాం కదా. అసలు ఈ పెంతెకొస్తు పండుగ దినము అనేదేదో ఒక 2-3 విషయాలు నేను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొత్తం యూదుల కంట 7 పండుగలు ఉన్నాయి. మోషే గారు ఉన్న కాలములో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల వారికి ఒక 7 పండగలను ఇచ్చాడు. ఆ పండగలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి పండుగ ఏంటిదంటే పస్కా పండుగ. రెండో పండుగ ఏంటిదంటే పులియని రొట్టెల పండుగ.
మూడవ పండగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. నాలుగవ పండుగ ఏంటిదంటే పెంతుకోస్తు పండుగ. ఐదవ పండుగ ఏంటిదంటే బోరల పండుగ. ఆరవ పండుగ ఏంటిదంటే ప్రాయశ్చిత్త పండుగ. ఏడవది ఏంటిదంటే గొడారాల పండుగ. అలాగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా 7 పండగలను దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఎందుకని వారికి 7 పండగలు ఇచ్చారంటే ఒక్కొక్క పండగ వెనక ఒక్కొక్క సారాంశం అనేది ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క 7 చెప్పడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను కేవలం పెంతుకోస్తు పండగ గురించి చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. వీరికి 7 పండగలు అని చెప్పా కదా. మొదటి 3 పండగలు అనేవి ఒక మాసంలో జరుగుతవి. తర్వాత వచ్చే 4వ పండుగ అనేది ఒక మాసంలో జరుగుతుంది. తర్వాత మిగిలిన చివరి 3 ఒక మాసంలో జరుగుతవి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఫస్ట్ పండుగ ఏమని చెప్పాను? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలమ పండుగ. ఈ 3 పండుగలు ఎప్పుడు జరుగుతాయి అంటే నీసాను అనే మాసంలో జరుగుతాయి అంట. ఎప్పుడైతే 3వ పండుగ అయిన ప్రథమ ఫలముల పండుగ జరిగిందో ఆ పండుగ తర్వాత ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్ 7 వీక్స్ అంటే ఈ పండగ తర్వాత 7 వీక్స్ అంటే 7 into 7 49 రోజుల తర్వాత వచ్చే 50వ రోజున పెంతెకొస్తు పండుగ అనేది జరిగింది. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? మొదటి 3 పండుగలు నేను చెప్పా కదా. 3 పండుగల్లో 3వ పండుగ తర్వాత 7 సబ్బాతుల తర్వాత వచ్చే నెక్స్ట్ సండే అంటే 50వ దినాన వారు పెంతెకొస్తు పండుగ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఈ పెంతెకొస్తు పండుగ అనేది ఎప్పుడు చేస్తారంటే సివన్ అనే ఒక మాసములో జరిగింది. అలాగే ఈ 4 పండుగలు అయిపోయిన తర్వాత 5వ పండుగ, 6వ పండుగ, 7వ పండుగ అనేది ఏ నెలలో చేస్తారంటే తిష్రీ అనే మాసంలో ఈ 3 పండుగలు అనేది వారు జరుపుకుంటూ ఉంటది. సో కాబట్టి వాటన్నిటి గురించి మనకి ధ్యానం చేయడానికి సమయం లేదు. ఈ పెంతెకొస్తు పండుగ అంటే అర్థమైందంటే 50వ రోజు అని అర్థం. ఈ గ్రీక్ లో పెంటెకోస్ట్ అంటే అర్థం ఏంటి తెలుసా? 50th డే అని అర్థం. సో కాబట్టి మనకి ఈజీగా అర్థమయ్యే భాషలు ఏంటంటే 3వ పండగ తర్వాత వచ్చే 50వ రోజు, లేకపోతే 3వ పండగ తర్వాత 7 సబ్బాతుల తర్వాత వచ్చే రోజు 50వ రోజుని వారు పెంతెకోస్తు పండుగగా వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి గురించి మనకి లేవి కాండము 23వ అధ్యాయంలో ఆ 7 పండుగల గురించి లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనము, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచనాల్లో చాలా స్పష్టంగా మనకి ఇవన్నీ కనబడుతూ ఉంటవి. అంటే ఈ యొక్క పెంతెకొస్తు పండగ అనేది కేవలం మనకి పాత నిబంధనలో మాత్రమే కాదు కనబడేది. ఈ పెంతెకొస్తు పండుగ అనేది కేవలం ఇజ్రాయిల్ వారు ఉన్నవారు ఆ టైంలో మాత్రమే కాదు, కానీ ఈవెన్ కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత కూడా ఈ పెంతెకొస్తు పండుగను వాళ్ళు జరుపుకుంటారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండ్రి. ఎందుకని ఆనాడు ఆ కాలమున ఆకాశం కింద ఉన్న ప్రతి జనము భక్తి గల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. ఇప్పుడే చెప్పాను, వారందరూ కూడా పండగ జరిగించుకోవడానికై వారు ప్రపంచంలో ఏ దిక్కులో ఉన్నా సరే అందరూ వచ్చేసి యెరూషలేముకి వచ్చి వారు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరైనా సరే యెరూషలేములో వాళ్ళు ఉన్నారనుకోండి. యెరూషలేములో వారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. అయితే వాళ్ళు యెరూషలేముకి సంవత్సరానికి 3 సార్లు వెళ్తారంట. ఎన్నిసార్లు వెళ్తారు? సంవత్సరానికి 3 సార్లు. ఎప్పుడెప్పుడంటే ఫస్ట్ దేమో ఎంత మీకు చెప్పాను, నిసాను అనే మాసంలో వెళ్తారు అని చెప్పాను. తర్వాత రెండోది ఏ మాసంలో వెళ్తారంటే సివన్ అనే మాసంలో వెళ్తారని చెప్పాను. మూడోది వాళ్ళు తిష్రీ అనే మాసంలో వెళ్తారు. మొదటి మాసంలో వెళ్ళినప్పుడు వాళ్ళు 3 పండుగలు చేసుకుంటారు. తర్వాత వెళ్ళిన మరొక మాసం వెళ్ళినప్పుడు వాళ్ళు పెంతెకొస్తు పండుగ చేసుకుంటారు. తర్వాత మూడోసారి వాళ్ళు వెళ్ళినప్పుడు మిగిలిన 3 పండుగలు వారు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చదువుకున్న లేఖనాల్లో ఆ కాలమున వారు ఆకాశం కింద ఉన్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారంటే అర్థమైందంటే వారు అందరూ కలిసి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు మరలా వచ్చి వారు ఆ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. మనకు అర్థం అవటానికి 8వ వచనం మనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుంటే, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయుల కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పారుతీయులు, మాదీయులు, ఏలిమీయులు, మెసొపొతేమియు, యోదయ, తర్వాత కప్పదొకియా, తర్వాత పొంతు, ఆసియా, పృగ్రియా, పుంపులియు, ఐగుప్తు అనే దేశంలందు వారు
కూనేరు దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కేత్రియులు, అరబ్బీయులు మొదలైన మన మందిరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుటకు వినిచుందామని చెప్పుకొనిరి. అంటే అర్థమైందంటే ఈ యూదులు అనేవారు చదివిన ఏ ఊర్ల పేర్లు చదివానో ఆ ప్రాంతాల్లో అంతా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకున్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి సంవత్సరంలో 3 సార్లు ఎక్కడున్నా యెరూషలేముకి వస్తారు. యూదులు అనేవారు సంవత్సరంలో 3 సార్లు ప్రపంచంలో ఎక్కడికన్నా వాళ్ళు చెదిరిపోనివ్వండి, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోండి, వారు పండగ చేసుకోవడానికి తప్పకుండా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చడానికి వారు యెరూషలేముకి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా లేఖనాలు మనకి కనబడుతున్నవి. అంత మాత్రమే కాకుండా పెంతెకోస్తు దినాన వీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని మనం ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి మనం చూసినట్లయితే ప్రజల మీదకి ఆత్మతో నింపబడే వాళ్ళు, తర్వాత వారి ఆత్మ ద్వారా నింపబడేవారు కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఎలా ఉంటుందంటే వచ్చి పోతా ఉండేది. ఓకేనా? ఎవరైనా సరే దేవుడు అవసరాన్ని బట్టి పలానా వ్యక్తితో మాట్లాడాలి, పలానా వ్యక్తిని దర్శించాలి, పలానా వ్యక్తి కొన్ని మాటలు బయలుపరచాలి, పలానా వ్యక్తికి దర్శనం ఇవ్వాలి, పలానా వ్యక్తి స్వరం వినాలి, అలా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలుగుతారో పాత నిబంధన మొత్తం చదవండి, వారందరికీ కూడా ఆత్మతో నింపబడతారు. అంటే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది, కొన్ని కార్యాలు చేస్తారు. అంటే పాత నిబంధన అంతా ఎలా ఉండేదంటే ఆత్మ వచ్చేసిద్ది వెళ్ళిపోయేది, వచ్చేసిద్ది వెళ్ళిపోయేది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైందంటే యేసు ప్రభులు వారు ఆ మాట చెప్పాడు. చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు తన నోటిలో నుంచి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు. 14వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ఉన్న ఆత్మ అనేది వస్తూ పోతూ ఉంటది, కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఒక ఆయన ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంట 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కుర్రోడు ఉన్నాడంట, ఇప్పుడు వచ్చేసరికి ముసలోడు అయిపోయాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనిషి కాదు, ముసలోడు అయిపోవడానికి ఆయన ఆత్మ అయిన దేవుడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఇలాంటివి వింటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధ ఆత్మ గురించి ఆయన చెప్తాడు, ఇదిగో వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సత్య స్వరూపి ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు మీతోనే ఉంటాడు అంటాడు కదా. మన కింద చదువుకున్నట్లయితే ఆ 18వ వచనం, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు నేను వస్తాను, కొంతకాలం తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవించున్నాను కనుక మీరును జీవించురని. మరలా 26వ వచనంలో కూడా అదే మాటలు యేసు ప్రభుల వారు కూడా ఆయన ఆదరణకర్త, ఆయన ఇదిగో అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయని అలా అనేకమైన విషయాలు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ గురించి ముందుగానే శిష్యులకి చెప్పడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా అయితే ఈ రోజు నేను మీకు పరిశుద్ధాత్మ గురించి ముందుగా చెప్తున్నానో, అయితే మీకు ఈ రోజు దేవుని వాక్యం నుంచి దేవుని యొక్క లేఖనాల నుంచి పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తున్నామో, ఎగ్జాక్ట్ గా యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధాత్మ గురించి ముందే చెప్పడం జరిగింది. ఒక మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నా, పెంతెకోస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడతారని యేసు ప్రభుల వారు చెప్పారా? యేసు ప్రభుల వారు శిష్యులైన వారు మీరు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడతారని యేసు ప్రభుల వారు చెప్పలా. ఆయన చెప్పిన ఒక్క మాట ఏంటంటే, నేను మీ కొరకు ఒక వాగ్దానాన్ని ఉంచాను, నేను మీ కొరకు తండ్రి దగ్గర నుంచి ఒక వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం పొందుకునేంత వరకు కనిపెట్టమని కనిపెట్టమని యేసు ప్రభుల వారు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఒక్క మాటే చెప్పిన యేసు ప్రభుల వారు వారికి పెంతెకోస్తు దినాన వాళ్ళు ఆత్మతో నింపబడతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. పెంతెకోస్తు దినాన వారు దేవుని యొక్క వాగ్దానం అనేది నెరవేర్పు జరిగిద్దని తెలీదు. వారు సామాన్యంగానే యథావిధిగానే 7 పండగలు చేసుకునేటట్టుగా 3 పండగలు చేసుకొని 4వ పండగ కూడా చేసుకుందామని పెంతెకోస్తు దినం రోజు కూడా
వారు పండగలో ఎగురుతూ సెలబ్రేషన్ చేసుకోకుండా అందరి కలిసి అంటే అక్కడ అంటాడు కదా 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోటే కూడి ఉన్నారు. వాళ్ళు అదేమి చేయాల, వారు ఏమనుకున్నారంటే మాకు ఈ పండగలు అవసరంలా, లేక బయట జరుగుతున్న కార్యక్రమాలు మాకు అవసరంలా, మా దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్పు అయ్యేంత వరకు మేము దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తామని తీర్మానం తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము కూడా అట్టి తీర్మానం మనకు కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు వాగ్దానం ఏదైనా ఇస్తే, ఆయన మన గురించి ఒక ఆలోచన ఏదైతే కలిగితే అది మనం పొందుకునేంత వరకు అలా దేవుని సన్నిధిలో మనము కనిపెడుతూ ప్రార్థన చేయాలి. వీళ్ళకి ఈ పెంతెకొస్తు పండుగ అనేది ఎలా మార్చబడిందంటే క్రైస్తవ చరిత్రలోనే మరుపురాని రోజుగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నా ప్రసంగం అంశం ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ ఇన్ ఎర్లీ సెంచరీస్ అన్న దాని గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ రోజు నా ప్రసంగం అంశం ఏంటంటే ఆదిమ సంఘాల్లో పెంతెకోస్తు దినం అనేది ఎలా ప్రభావితం చేసిందో దాని గురించి మనం ధ్యానం చేద్దాం. వారి యొక్క ఆదిమ సంఘాల్లో ఈ యొక్క పెంతెకోస్తు దినము అనేది చాలా రీతిగా ప్రభావితం చేసినది. అప్పటిదాకా వారు చాలా పెంతెకోస్తు పండుగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటిదాకా వారు పెంతెకోస్తు పండుగని యథావిధిగా చేసుకున్నారు. కానీ ఆ టైంలో వారి జీవితాల్లో ఆ పెంతెకోస్తు పండుగ అనేది చాలా చాలా ప్రభావితం చేసింది. వారు ఎన్నడూ ఊహించినట్టుగా జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28వ వచనంలో చెప్పిన ప్రవచనం అనేది ఆ పెంతెకోస్తు పండుగ రోజున నెరవేర్పు జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పెంతెకోస్తు రోజు అనేది ప్రపంచంలో ఉన్న క్రైస్తవ చరిత్రకి ఒక మరుపురాని రోజుగా నేటికి కూడా మనం ఆ దినము గురించి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు ఈ పరిశుద్ధాత్మ గురించి ఏమి చెప్పాడో 2-3 మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు కదా. 6వ వచనం కూడా 5వ వచనం కూడా మనం చదువుకుందాం. యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నేను నిశ్చయముగా చెబుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఈ చదువుకునే లేఖనాల్లో మనకి ఏం కనపడదంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ గురించి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే ఈ పరిశుద్ధాత్మ అంట ఒక నూతన జన్మ అనుభవంలోకి తీసుకొచ్చిందంట. యేసు ప్రభుల వారు ఏమంటారంటే మీరు శరీర మూలంగా మీరు జన్మించారు, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నది. యేసు ప్రభులు వారు ఏం చెప్తారంటే ఒక వ్యక్తి నూతనముగా జన్మించాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తాడని 3వ అధ్యాయం 3వ వచనం చెప్పినట్లుగానే యేసు ప్రభులు వారు కూడా ఏమంటారంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన శరీర సంబంధాలుగా ఉన్న మనల్ని దేవుడు ఆత్మ సంబంధమైన మరొక జన్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ ద్వారా అంటాడు కదా 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను ఎప్పుడైతే జన్మిస్తాడో వారు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఇక్కడ ఎంతమంది నీటి మూలంగా బాప్తిజం తీసుకున్నారు? మరొక ప్రశ్నకి నేను చేతులు ఎత్తమని అడగను, మీ హృదయంలోనే ప్రశ్నించుకోండి. ఎంతమంది ఆత్మ మూలముగా బాప్తిజం తీసుకున్నారు? ఎంతమంది నీటి మూలంగా తీసుకున్నామంటే అందరం చేతుల పైకి ఎత్తాం, దేవునికి స్తోత్రం. రెండో ప్రశ్న ఏంటంటే ఎంతమంది మనము ఆత్మ మూలముగా బాప్తిసం మనం తీసుకున్నాము? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభులు వారు చెప్పే మాట కూడా అదే. ఎవరైతే ఆత్మ మూలముగా వారు బాప్తిసం తీసుకుంటారో వారి జీవితాల్లో ఒక నూతన జన్మ కలిగిన అనుభవాన్ని దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి మనలో కూడా ఒక నూతన జన్మ కలిగిన అనుభవం గుండా మనం వెళ్ళాలంటే, ఒక
ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం నడవగలగాలంటే, ఒకవేళ పరలోక రాజ్యాన్ని మనం చూడగలిగి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే, దేవుని బిడ్డలైన మనకు కూడా ఆత్మ మూలముగా బాప్తిసం తీసుకోవడం అనేది చాలా చాలా అవసరమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరు కూడా నీటి మూలముగా బాప్తిసానికే సర్ది పెట్టుకోవద్దు. దేవుని వాక్యానుసారంగా మనకాయన అంటున్నాడు, బాప్టిజం అంట యేసు ప్రభు నామంలో తీసుకున్నాడంట. మనకాయన అంటున్నాడు బాప్టిజం అనేది కేవలం తండ్రి నామాన్ని తీసుకున్నారంట. మనకాయన అంటున్నాడు బాప్తిజము యెహోవా పేర మీద తీసుకున్నా. అంటే మనం తీసుకునే బాప్తిసాలు ఏది అంటే అది తీసుకోవడం కాదు, కానీ వాక్య ప్రకారంగా పరలోకమందు నుంచి దిగి వచ్చిన యేసయ్య తన నోటిలో నుంచి స్వయంగా ఏమి చెప్పాడో ఆ బాప్తిసాన్ని మనం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనము నీటి మూలముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనము బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాకుండా మన పరిశుద్ధాత్మలో కూడా మనము బాప్తిసం తీసుకునే అనుభవంలోకి మనం నడిపించబడుదుము గాక. ఆమేన్. అందరు రెండు చేతుల పైకి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. యేసయ్యా, చెప్పండి, యేసయ్యా నాకు ఆత్మ మూలముగా బాప్తిసం తీసుకునే కృపని నాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏ కృప అనుగ్రహించబడాలి? ఎటువంటి బాప్తిసం తీసుకునే కృప? ఆత్మ మూలముగా. యేసు ప్రభులు వారు దీని గురించి అంటాడు కదా, ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది ఒక నూతన జన్మ అనుభవం మాత్రమే కాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరొక మాట చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట కనబడింది. దేవుని ఆత్మ ఒక నూతనమైన జన్మ అనుభవం మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ ఎలా సహాయపడింది మనకి? 4:23-24. రెండవది ఒకటేమని చెప్పానంటే, ఈ యొక్క ఆత్మైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన జన్మ అనుభవంలో తీసుకొస్తాడు. రెండోది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయపడతారంటే దేవుణ్ణి ఆరాధించడానికి సహాయపడతారంట. నాతో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుణ్ణి ఆత్మలో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనము ఆరాధిస్తున్నప్పుడు ఒక్కోసారి మన పెదవులతో ఆరాధిస్తాం, ఒక్కోసారి మనం ఆరాధించినప్పుడు ఏదో నామకార్థంగా నిలవబడాలి కదా, పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి కదా, ఏదో మా టీం వాళ్ళు పాడాలి కాబట్టి ఈ వీక్ మేము పాటలు నేర్చుకోవాలి కదా, ఏదో వచ్చి నిలబడాలి కదా, అందరి ముందు నిలబడాలి, పాటలు పాడాలి, లేకపోతే పాడపోతే అని అనుకుంటారేమో, లేకపోతే నా స్వరం బాగుంది అందరూ వినాలని చాలా మంది రకరకాల తలంపులు కలిగి పాడుతూ ఉంటారు. అది వారికి దేవుని మధ్య ఉన్న సంబంధం అయినదే. కానీ యేసు ప్రభులు వారు ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడతారో ఆ దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా ప్రతి వారు ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో ఆరాధించే భాగ్యాన్ని దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎంతమంది ఆత్మలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు? ఒక మాట మీతో చెప్తాను. ఇది శరీరము, ఇది మనస్సు, ఇది ఆత్మ. ప్రతి మనిషి 3 ఉంటాయి, తెలుసు కదా. ఒకటి శరీరము, రెండోది మనస్సు, మూడవది ఆత్మ. ఎప్పుడైతే ఈ మనస్సు అనేది శరీరాన్ని కలిస్తే ఏమైంది? శరీర సంబంధమైన మనస్సు కలుగుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఆత్మతో కలిస్తే ఏమైంది? ఆత్మ సంబంధమైన మనస్సు మనకు కలిగిద్ది. ఇప్పుడు ఒక్కోసారి ఈ రెండింటికి మధ్యలో ఉన్న మనము దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఏమవుతుందంటే, ఆయన ఏ రీతిగా అక్కడ అంటాడు, 23వ వచనం అంటాడు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించుచున్నారు. కింద లాస్ట్ అని అంటారు, అట్టి వారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. నా తండ్రి ఏమని కోరుకుంటున్నాడంట? దేవుని బిడ్డలైన మనము ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి మాట చెప్పాను, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన జన్మ కలిగిన అనుభవంలో తీసుకొస్తాడని చెప్పా. రెండోది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుణ్ణి ఆత్మలో ఆరాధిస్తూ అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడింది. 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఎప్పుడైనా ఈ చదువుకున్న లేఖన అనుభవం కూడా మీరు వెళ్ళారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సపోజ్ ఇప్పుడు మీ కుటుంబంలో సడన్ గా సమస్య వచ్చింది,
లేకపోతే మీరు చేస్తున్న పనిలో ఎక్కడో చిన్న ప్రాబ్లం అయింది, అవంగానే వెంటనే ఆ క్లిష్ట టైంలో దేవుని వాక్యం ఎప్పుడైనా మీకు గుర్తుకొచ్చిందా? ఒక్కోసారి మన జీవితాల్లో కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో, కొన్ని బాధ కలిగిన సమయంలో, లేక కొన్ని సంతోషకరమైన సమయంలో, కొన్నిసార్లు దేవుని స్తుతించే టైంలో సడన్ గా కొన్ని వాక్యాలు మనకు గుర్తుకొస్తాయి. ఈ అనుభవం ఉంటే అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుభవం లేకపోతే ప్రార్థన చేయండి. ఎవరైతే ఈ అనుభవాన్ని కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నారు 20వ వచనంలో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను మీకు ఏదైతే బోధించానో, నేను మీకు ఏదైతే ప్రకటించానో, నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో కూడా కొన్ని స్టోరీస్ మీకు చెప్తాను, టైం లేదు కాబట్టి. ఒక్కోసారి చాలా మంది విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఎవరైనా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, వారి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, వారి వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిస్థితులు కొన్ని నాతో షేర్ చేస్తూ ఉంటారు. వారు నాతో మాట్లాడే ముందు నా మైండ్ లో ఒక్క వచనం కూడా గుర్తుండదు, నాకు ఏమీ గుర్తుకు రాదు. ఒక్కోసారి వారితో మాట్లాడుతున్నప్పుడే తెలియకుండా దేవుడు కొన్ని విషయాలను, కొన్ని వాక్యాలను, కొన్ని రెఫరెన్స్లను, కొన్ని బైబిల్లో సందర్భాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఆ సంగతులను, బ్రదర్ నీతో మాట్లాడుతుంటే దేవుడు ఒక వాక్యం గుర్తు చేశాడు, ఆ మాట వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ మాటల ద్వారా చాలా మంది చాలా సార్లు బలపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా చిన్న ప్రార్థన చేసుకోండి, అయ్యా నాకు కూడా నీ ఆత్మ సహాయం ద్వారా నీవు నాకు బోధించిన సంగతులన్నీ నాకు జ్ఞాపకాన్ని రావాలి. జరిగిన ధనము గురించి, ధనము ఇక ట్రాన్సాక్షన్ గురించి చాలా మంచిగా జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుని వాక్యం గుర్తుంటుందా? పోయిన వారం ఏం వాక్యం చెప్పారు? పోయిన వారమా బాగా చెప్పారు, చెప్పడానికి అయితే సూపర్ చెప్పారు. ఏం చెప్పారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అదే మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అంట, దేవుడు మనకి ఏదైతే బోధించాడో ప్రతిదీ మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు 3 చెప్పా. ఫస్ట్ ఏం చెప్పాను? ఒక నూతన జన్మ అనుభవంలోకి తీసుకొస్తారని చెప్పా. రెండోది, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో నింపబడి ఆరాధించే అనుభవంలోకి వెళ్తాము. మూడోది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనకి దేవుడు ఏదైతే బోధించాడో ప్రతిదీ మన జ్ఞాపకాల్లో దేవుడు మనకు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మీకు దేవుని వాక్యం సరిగా గుర్తుకు రావట్లేదేమో, ఒకవేళ చదువుకున్న లేఖనాలు మర్చిపోతున్నారేమో, వయస్సును బట్టి, పనులను బట్టి, అనేకమైన ఒత్తిడుల భారాన్ని బట్టి ఒకసారి చెప్తున్న వాక్యం మర్చిపోతున్నారేమో. సహజంగా మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను, మనందరం మానవులం కాబట్టి మర్చిపోతున్నా అనేది ప్రతి వారికి ఉంటది. కాబట్టి యేసయ్యా నేను కూడా నీ వాక్యాన్ని మర్చిపోతున్నా, కానీ నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను విన్నది, బోధించబడింది ప్రతిదీ నా జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు నాతో కలిసి మాట చెప్పండి, యేసయ్యా నాకు బోధించబడుతున్న ప్రతి వాక్యము నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా జ్ఞాపకము దయచేయండి. ఏం దయచేయండి? ఏమి జ్ఞాపకం ఇవ్వాలి? ఏదైతే మనం దేవుని వాక్యం బోధించబడుతుందో ప్రతిదీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 4వ మాట ఏం చెప్పాలనుకున్నానంటే, అక్కడ యేసు ప్రభు శిష్యులైన వారు 19వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పను. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు కూడా వారి హృదయాల్లో చాలా భయం కలిగింది, వాళ్ళ హృదయాల్లో చాలా ఆందోళన కలిగి సేవ ముందుకు వెళ్ళట్లా, పరిచర్య ముందుకు వెళ్ళట్లా. ఆ టైంలో పరిశుద్ధాత్మని మీరు పొందుకొనడని యేసు ప్రభులు వారు చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు సేవ పరిచర్యని ముందుకి కొనసాగించడానికి సహాయపడతారు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? 4వ మాట ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘ పరిచర్యలో కానీ, లేక మన సేవా పరిచర్యలో కానీ, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా భయపడుతూ వెనకకి వెళ్ళిపోతున్న మనల్ని ముందుకు నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన స్పిరిచువల్ లైఫ్ లో వెనక్కి వెళ్ళిపోతున్నామేమో, మన స్పిరిచువల్ లైఫ్ లో వెనకడుగు వేస్తున్నామేమో, దేవా నాకు నీ ఆత్మ సహాయం ద్వారా నేను వెనకకి వెళ్ళకుండా నేను ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఒక సేవకుడు ఇలా పాట రాశాడు,
ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. చిన్న ప్రశ్న, ఎక్కలేని కొండ ఎక్కుతున్నావా అంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తున్నామా, ఆత్మీయంగా కిందకి వెళ్ళిపోతున్నామా అనే ప్రశ్నని ప్రతిరోజు మనము వేసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము ఇక పెంతెకొస్తు పండగ దినాన ఎలా అయితే దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించారు, ఎలా వారి జీవితాల్లో దేవుడు సూచక్రియలు జరిగించాడో ఆ మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఇప్పుడు దాన్ని నేను చెప్పిందంతా జస్ట్ మీకు అర్థం అవడానికి పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజు నా ప్రసంగం అంశం ఏమని చెప్పాను? ఆదిమ సంఘాల్లో పెంతెకొస్తు పండుగ దినము ఎలా ప్రభావితం చేసిందో దాని గురించి మనం ధ్యానం చేద్దాం. మూడు మాటలు చెప్పేసి నా మాటలు నేను ముగిస్తాను. ఫస్ట్ మాట బర్త్ ఆఫ్ చర్చ్, సెకండ్ మాట గ్రోత్ ఆఫ్ చర్చ్, మూడో మాట ఎక్స్పాన్షన్ ఆఫ్ చర్చ్. మొట్టమొదటి మాట ఏం చెప్పాలనుకున్నంటే సంఘము జన్మించింది. నాతో చెప్పండి, ఆదిమ సంఘాల్లో పెంతెకొస్తు పండుగ దినము దాని ద్వారా సంఘము జన్మించింది. ఏం జన్మించింది? బర్త్ ఆఫ్ చర్చ్. లేకపోతే ఒక ఉద్యమం అనేది పుట్టినది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలైన మనకి కొత్త నిబంధనలో సంఘం అనేది ఎక్కడ ప్రారంభించబడిందో తెలుసా? కొత్త నిబంధనలో సంఘము ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడగదిలోనే స్టార్ట్ అయినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారందరూ మేడగదిలో వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడక ముందు వారు ఒక సంఘంగా గుర్తించబడాల. వారు మేడగది అనుభవంలోకి రాకముందు వారు జస్ట్ ఏదో ఒక నార్మల్ గా యేసు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. ఎప్పుడైతే పెంతెకొస్తు పండుగ దినమందు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వెంటనే దేవుడు ఆ పరిశుద్ధాత్మ నింపబడటం ద్వారా సంఘం అనేది పుట్టడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అనేది ఆవిర్భావం అనేది జరిగినది. ఈ రోజు దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక మాట మీకు చూపిస్తాను. మార్కు సువార్తలో ఒక మాట కనబడింది. మార్కు సువార్త అనుకుంటా, అక్కడ యేసు ప్రభులు వారు తన శిష్యులకి ఒక దగ్గరికి వెళ్ళి ఒక 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 రూమ్ ని తీసుకోండి, అక్కడికి వెళ్ళి మనము ఈ యొక్క పస్కా పండగని ఆచరిద్దామని యేసు ప్రభులు వారు ఒక మాట చెప్తారు. 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనము లేక 12వ వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యేసు ప్రభులు వారు శిష్యులతో చివరిసారిగా మనకి అర్థమయ్యే భాషలో ప్రభు రాత్రి భోజనం అని మనం ధ్యానం చేస్తాం కదా. యేసు ప్రభులు వారు లాస్ట్ సఫర్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే యేసు ప్రభులు వారు తన శిష్యులతో చివరిసారిగా వారి పాదాలు కడిగాడని, చివరిసారిగా వారికి రొట్టెని విరిచాడని, చివరిసారిగా వారికి ద్రాక్ష రసం ఇచ్చినట్టుగా ఈ సందర్భం అంతా చాలా సార్లు చదువుకుంటాం. ఈ సందర్భం అంతా ఎక్కడ జరిగిందో తెలుసా? యేసు ప్రభులు వారు శిష్యుల పాదాలు కడగటము, యేసు ప్రభులు వారు శిష్యులకు రొట్టెలు ఇవ్వటము, యేసు ప్రభులు వారు శిష్యులకు ద్రాక్షారసం ఇవ్వటము, అలా అందరు కలిసి మంచి ఫెలోషిప్ అనేది ఎక్కడ జరిగిందంటే ఈ 15వ వచనం ప్రకారంగా మేడగదిలో జరిగిందంట. ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది? మేడగది. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? మేడగదిలో ప్రార్థన చేస్తారు. ఈ రెండు మాటలు కంపేర్ చేయాలనుకుంటున్నాను. అంటే వీరు ఏ మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు చెప్తారు, నన్ను ప్రజలు అప్పగించబోతున్నారు, ఇదిగో ప్రజలు నన్ను చంపివేస్తారు, నేను 3వ దినాన్ని నేను తిరిగి లేస్తానని యేసు ప్రభులు వారు చెప్పారు. అంటే అర్థమైందంటే ఈ ఫస్ట్ మేడగదిలో వారు ఏమనుకున్నారంటే మెస్సయ్య చనిపోతున్నాడు, మెస్సయ్య ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు, మనం ఒక్కలం అయిపోతామో, ఇంకా సేవ చేయలేమో అని ఆ మేడగదిలో చాలా చాలా బాధతో ఉండి ఇంకా సేవని ముందుకు తీసుకెళ్ళలేమనుకున్నారు. కానీ అదే మేడగదిలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ నింపబడటం ద్వారా ఆ సేవను మరలా ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది? ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు? ఎంతమంది జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు? ఏ మేడగదిలో యేసు ప్రభులు వారు దూరం అయిపోతున్నారు, ఏ మేడగదిలో యేసు ప్రభులు వారు చనిపోతానని చెప్తూ వాళ్ళని వదిలేస్తానని చెప్తుంటే ఆ బాధతో ఉన్న వారు సేవను ముందుకు
తీసుకెళ్ళలేమనుకున్న వారు వారే అదే మేడగదిలో ప్రార్థన చేస్తూ 120 మంది కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా అదే మేడగదిలో నుంచి ఒక సంఘం అనేది ఒక స్టార్ట్ అవ్వడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలైన మనము వీరి జీవితాలను చూసినట్లయితే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడక ముందు ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడ్డారో ప్రతి వారిలో కూడా ఒక నూతన జీవితం అనేది ప్రారంభించడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడక ముందు, ఒకవేళ ఒక చనిపోయిన స్టేటస్ లో ఉన్నామేమో, పరిశుద్ధాత్మ నింపబడక ముందు ఒకవేళ ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితిలో ఉన్నామేమో, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఒక నూతన జీవితంలోకి మనము ప్రవేశించాలి. హల్లెలూయా. అందుకే ఫస్ట్ పాయింట్ చెప్పా, యోహాను సువార్త 3:3 పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన జన్మ కలిగిన అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంతకు మీకు చూపించాను, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం కదా, వీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు. 20వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటే, ఇంటి తలుపులు మూసేశారు. 20:19 యూదులకు భయపడ్డారు. చాలా చాలా దిగులు చెందుతూ, చాలా బాధతో, చాలా భయముతో, చాలా వణుకుతో వారు గృహాలు అన్ని బంధించుకొనుచు లోపలే ఉంటున్నారు. ఒక మాట మీతో చెప్తాను, వాళ్ళు ఏం చేశారంటే బయట లాక్ చేసుకొని లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అట్టి వారి పరిస్థితి ఏమైందంటే 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే వారు అందరినీ దేవుడు బలపరచడం ద్వారా ధైర్యంగా నిలబడి 3,000 మంది కన్నా పైగా వారు దేవుని వాక్యం చెప్పడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు అట్టి రీతిగా ధైర్యంగా వాక్యం ఎప్పుడు చెప్పగలిగారు, అట్టి రీతిగా దేవుని కొరకు ఎప్పుడు నిలబడగలిగారంటే ఎప్పుడైతే వారిలో ఒక నూతన జన్మ అనుభవం వచ్చిందో, ఎప్పుడైతే వారిలో దేవుడు ఒక పరిశుద్ధాత్మ నింపారో అప్పటి నుంచి వారు ఎంతగానో దేవుని కొరకు వారు వాక్యం చెప్పడం, ధైర్యంగా నిలబడి వారు మాట్లాడడం జరిగింది. మరొక సందర్భం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 9:17 ఎవరిని అడిగారండి? సామాన్యమైన ప్రజలంట శిష్యుల దగ్గరకు వచ్చి అడిగారంట, మా కొడుకు బాగా ప్రార్థన చేయని. అప్పుడేమైంది? అది వారి చేత కాలేదు. అందుకైన విశ్వాసం లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉండాలి, ఎంతవరకు మిమ్మల్ని సహించాలి అంటే అర్థమైందంటే శిష్యులు యేసు ప్రభువున్న టైంలో స్వస్థత చేయలేకపోయారు. శిష్యులు యేసు ప్రభువున్న టైంలో ఏం చెప్పారు? స్వస్థత చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారో అపోస్తుల కార్యం 3వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక ఆయన పుట్టుకతోనే ఆయన కుంటివాడిగా ఉన్నాడు. ఆయనకు ఒకే ఒక మాట చెప్పాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగానే పుట్టి కుంటివాడు లేచి నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 15వ వచనం చదువుకుందాం. ఎవని మీదైనను పేతురు నీడ పడవలని మంచముల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములో ఉన్న జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు పేతురు శిష్యులు స్వస్థత అనేక మందికి స్వస్థపరిచారు. స్వస్థపరచలేకపోయారా? యేసు ప్రభువుని టైంలో దయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభువుని టైంలో రోగుగా బాధపడుతున్న వారు స్వస్థపరచలేకపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడ్డారో వారు నేడ పడిన వెంటనే ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకోనంటే, ఈ పెంతెకొస్తు పండుగ ఎలా ప్రభావితం చేసినదంటే వారిలో బర్త్ ఆఫ్ చర్చ్, దేవుడు సంఘాన్ని ఆయన స్థాపించినట్టుగా, లేకపోతే సంఘం అనేది ఆవిర్భించబడినట్టుగా మనకి చాలా స్పష్టంగా మనకి కనపడింది. రెండో మాట చెప్తాను. ఒకటి, సంఘం అనేది స్టార్ట్ అయినది. రెండో మాట, సంఘం అనేది గ్రోత్ అయినది. రెండో మాట ఏం చెప్పాలనుకున్నంటే, సంఘము అనేది అభివృద్ధి చెందినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుకున్న లేఖనాల్ని మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, జస్ట్ నాతో పాటు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చదువుకుంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి? 2వ అధ్యాయము 41వ వచనం ప్రకారంగా వాక్యము అంగీకరించిన వారు, బాప్తిసం పొందారు. ఆ దినమందు
ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అపోస్తల కార్యముల మొదటి అధ్యాయంలో ఎంతమంది కూడి ప్రార్థన చేశారు? 120 మంది చేరి ప్రార్థన చేశారు. ఆ పెంతెకోస్తు పండుగ ద్వారా ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది, 5,000 మంది, 7,000 మంది, కొన్ని వేల మంది సంఘంలో చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం నాకు ఈ సంఘంలో నచ్చిన మంచి విషయం ఏంటంటే వారిలో అభివృద్ధి. మొట్టమొదటిదేమో సంఘం ప్రారంభించబడిందని చెప్పాను. రెండో మాట ఏమో సంఘం అభివృద్ధి చెందిందని చెప్పాను. అంటే ఈ సంఘం అభివృద్ధి చెందే దాంట్లో కేవలం సంఖ్యలోనే అభివృద్ధి చెందల, ప్రార్థనలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందారు. చూపిస్తాను. అపోస్తల కార్యములో 5వ అధ్యాయం అనుకుంటా ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయము 31 వచనం నేనే చదువుతాను. అపోస్తల కార్యములు 4:31లో అంటాడు కదా, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించ. వారి ప్రార్థనా స్థితిని దేవుడు ఎంత ఉన్నతంగా తీసుకెళ్లాడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాల్లో కేవలం నెంబర్, సంఖ్య ఎక్కువ ఉండటం కాదు, దానితో పాటు సంఘములో ఉన్న ప్రతి వారు కూడా తమ యొక్క ప్రేయర్ లైఫ్ లో ఉన్నతమైన స్థానాల్లోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు సామాన్యంగా ప్రార్థన చేసేవాళ్ళు. శిష్యుల గురించి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేయాలని నేర్చుకున్నారు. అంటే యేసు ప్రభు దగ్గర ఎలా ప్రార్థన చేయాలి అన్న నేర్చుకున్న వారే వారు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే భూమి కూడా కదిలిపోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కింద వచనం చదువుకుంటే వారు ప్రార్థన చేస్తుంటేనే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు వారిలో ధైర్యం ఇచ్చి ఎంతగానో దేవుని కొరకు వాళ్ళు బహుబలంగా వారు నిలబడగలిగారు. ఒకటి, వాళ్ళ అభివృద్ధి నెంబర్లో అంటే సంఖ్యలో ఉన్నది. రెండోది, వారి అభివృద్ధి ప్రార్థనలో వాళ్ళ అభివృద్ధి కలిగి ఉన్నది. మూడోది చూపిస్తాను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే రిఫరెన్స్ చదవవసరం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట 3వ వచనం అంటాడు, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అంటే అర్థమైందంటే వారి అభివృద్ధి ఎక్కడ దాకా వెళ్ళిందంటే సంఘములంట బాధ్యతల్ని తీసుకోవడానికి ఒక నాయకత్వం కూడా అభివృద్ధి చెందినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కేవలం సంఘాన్ని నడిపించడం, లేకపోతే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఆ 12 మంది మీదే లేదు, ఆ అపోస్తల మీద లేదు. ఆ బాధ్యత కూడా మరి ఒకరి మీదకి వెళ్ళటం జరిగినది. కాబట్టి దేవుని సంఘంలో ఉన్న మనము ఇది కేవలం ఒకరే నడిపించాలి, ఒకరే ముందుకు తీసుకెళ్ళాలి, ఒకరే చేయాలి కాదు. సంఘములో విశ్వాసులైన మనకి ప్రతి వారు దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యం మనం ఎంచి ఈ పరిచయం మనం ఎప్పుడు ముందుకి కొనసాగిస్తూ ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి మనము ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి మాట చెప్పాను, ఇక పెంతెకోస్తు పండుగ ద్వారా ఆదిమ సంఘాల్లో సంఘం అనేది ప్రారంభించడం జరిగినది. రెండోది, సంఘం అనేది అభివృద్ధి చెందినది. మూడోది, సంఘము విస్తరించినది. చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ఉన్న 8వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సంఘము పుట్టినది. ఓకే. రెండోది, సంఘము అభివృద్ధి చెందినది. మూడోది, సంఘము విస్తరించినది. అంటే మీరు జాగ్రత్త ఎంతమంది అబ్జర్వ్, పుట్టింది, పెరిగింది, విస్తరించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభులు వారు కూడా అదే చెప్తాడు. 8వ వచనంలో యెరూషలేములో, యోదయలో, సమరయలో అన్నిట్లో దేశం అంతటా బూదిగంతల వరకు సాక్షులు అన్నాడు. దాని ఫుల్ఫిల్మెంట్ అనేది ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడి, అంటే వారు చేస్తున్న సేవా పరిచర్య ఆ విస్తరించింది. ఎక్కడ విస్తరించింది తెలుసా? 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, అలా అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే ప్లేసెస్ మీకు చెప్తాను. యెరూషలేములో, యోదయలో, సమరయలో, అనేకమైన ప్రాంతాల్లో, ఇటలీ ప్రాంతంలో, చాలా ప్రాంతాల్లో, అంతియోకు అనే ప్రాంతంలో కూడా దేవుని సువార్త సంఘము కూడా చాలా చోట్ల విస్తరించబడి అనేక మంది దేవుని వైపు త్రిప్పబడటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేకులు, ఇంకో మాట అపోస్తల కార్యం 9వ అధ్యాయము 31వ వచనంలో చాలా స్పష్టంగా ఉండేది. 9:31 అంటాడు, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందట, నాతో చెప్పండి, కావున యోదయ, గలిలయ,
సమరయ దేశములంతటా సంఘము క్షేమ అభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఎన్ని దేశాలు అయ్యి? యోదయ, గలలయ. మనము కూడా ఇదే ప్రార్థన చేయాలి. ఈ సంఘం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పాను? యెరూషలేములో స్టార్ట్ అయింది. ఎన్ని దేశాలకు వ్యాపించింది? బోధి గంతాలకి వ్యాపించినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కోరుకునేది కూడా ఇదే. సంఘం, లాస్ట్ వీక్ నేను ఇదే మాట చెప్పాను. దేవుడు లేచి పోయి ప్రకటించమని చెప్పాడు కదా. సంఘమైన మనము కేవలం ఎక్కడ ఉండటమే కాదు, సంఘమైన మనము వీటితోనే మనము సర్ది పెట్టుకోవడం కాదు, కానీ సంఘమైన మనం ఏం చేయాలంటే యేసు ప్రభులు వారి తర్వాత ఉన్న సేవకులైన అపోస్తులు వారు స్టార్ట్ చేసిన సంఘము అది అభివృద్ధి చెందుచు అది విస్తరించడానికి గల కారణం ఏంటంటే ఎంతో మంది విశ్వాసులు సేవకు సమర్పించుకొని అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం ద్వారా అనేకమైన స్థలాల్లో సంఘాలు అనేవి స్టార్ట్ అవడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట ఉండిద్ది అపోస్తుల కార్యంలో, ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. ఆనాటి కాలంలో యెరూషలేము సంఘానికి హింస కలిగిందన్నదా అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంట? యోదయ, సమరయ దేశాలకు చెదిరిపోయారు. 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిన. చెదరిపోయిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళే భద్రంగా లేరు. చెదరపోయిన వాళ్ళు ఏమయ్యారు? మా కుటుంబాలు జాగ్రత్తగా ఉన్నాయి, మాకు ఇబ్బంది లేదు అనుకోలా. చెదరపోయిన ప్రతి వారు అంటే పనులు చేసుకోవడానికి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు ఎక్కడ ఉన్నా సరే అనేకమైన ప్రాంతాలకు తిరుగుతూ ప్రకటన చేస్తూ సువార్తను ప్రకటించడం ద్వారా నేటి దినానికి అనేకమైన రాష్ట్రాల్లో అనేకమైన ప్రపంచ దేశాల్లో సంఘాలు అనేవి స్టార్ట్ అవడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేకమైన సంఘాలు, అనేకమైన ప్రాంతాల సంఘాలు స్థాపన దానికి గల కారణం ఏంటంటే ఎంతో మంది త్యాగం చేసి దేవుని సువార్తను చెప్పడం ద్వారా దేవుడు ఆ ప్రాంతాల్లో కార్యం జరిగించాడు. ఈ రోజు నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఆదిమ సంఘాల్లో పెంతెకొస్తు పండుగ దినము ఎలా ప్రభావితం చేసిందంటే ఆ పండగ ద్వారానే సంఘం అనేది స్టార్ట్ అయినది. ఆ పండగ ద్వారానే సంఘం అనేది గ్రోత్ అయినది. ఆ సంఘం ఆ దినము ద్వారా, పండగ ద్వారానే సంఘం అనేది ఎక్స్పాన్షన్ అయింది. అంటే అర్థం ఏంటంటే విస్తరించినది, అభివృద్ధి చెందినది, స్థాపించబడినది. దేవుడు అట్టి కృప మన సంఘానికి ఎలా అయితే దేవుడు ఈ నసరబడి పట్టణంలో దేవుడు మనకి ఈ సంఘాన్ని స్థాపించడానికి సహాయం చేశాడో, ఈ సంఘం కేవలం ఇక్కడతో ఆగిపోవటం కాదు, ఇది అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన సంఘము కూడా అనేకమైన చోట్ల విస్తరించాలి. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి. అనేక మంది పరలోకాన్ని చేర్చబడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.